ప్రేమించిన మా ప్రియ పనులకు తండ్రి, రాత్రి కాచి ఉదయకాలం అంతా కాచి రాత్రికాల సమయం నిన్ను స్థుతించడానికి మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలే. ఇదిగోనైనా కొద్ది కాలం సేపు నీ వాక్యాన్ని ధ్యానించుటై వినగల చెవులను పాటించగల మనసు మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి బ్రతలాడించి వేడుకుంటున్నాము తండ్రి. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి, పాస్టర్ గారికి, శ్రీరామ్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. లెంట్లోని ఎన్నో రోజు అండి ఇది? ఎన్నో రోజు? గట్టిగా చెప్పాలండి. 12వ రోజు. లెంట్లోని 12వ రోజు కోసం ఏర్పాటు చేసిన వాక్య భాగాలు మనం చదువుగా వినియోగం. గ్రంథంలో 36వ అధ్యాయము 25, 26. యోహాను సువార్త 13వ అధ్యాయము 16, 20. నేడు ఈ లెంట్ శ్రమకాలాలు మనకు ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే పరమ గురువు. ఏంటంటే పరమ గురువు. ప్రతిరోజు కూడా ఒక కొత్త అంశం అనేది మనకి ఎందుకు ఇవ్వబడుతుంది తెలుసండి? ఎందుకు ఇవ్వబడుతుంది తెలుసండి? ఒక రోజు గతించిన తర్వాత రోజైనా సరే మనం మారడానికి ఒక అవకాశము దేవాదేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. సరే, త్వరగా ముగించుకున్నాం. వాక్యంలోకి వెళ్దాము. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. ఎహెజ్కేలు 37, 23. మనలను ఏకజనముగా. అదేంటండి మీరు చెప్పింది ఒకటి, మళ్ళీ చదువుతారా? వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజునే నియమించదను. తమ విగ్రహముల వలన గాని, తాము చేసిన హేయ క్రియల వలన గాని, ఏ అతిక్రమ క్రియ వలన గాని వారికి మీదట తమను అపవిత్రపరచుకొనరు. ఎన్ని అపవిత్రతలు చేసినా సరే ఈ అన్నిటికన్నా ముందే చెప్పారైనా వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజును నియమించదు. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? దేవుడు. ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? ముందుగా మనం వాక్యాన్ని ధ్యానించే ముందు చాలా జాగ్రత్తగా ధ్యానించాలన్నమాట. వారిని ఏకజనముగా చేసి అంటే మన అందరినీ కూడా ఒకే విధంగా చేసి మనకంటూ ఒక రాజుని నియమించారు. ఆ రాజు ఎవరో తెలుసుకున్నాం. ఓకేనండి. నెక్స్ట్ లూకా సువార్త 9వ అధ్యాయము 35. లూకా 9. మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టారు. మనం ఏ పని చేసినా ఏ వాక్యం చదివినా సరే దాన్ని కంటిన్యూ చేసినా ఖచ్చితంగా ఉంటుంది. ఎహెజ్కేలు ముందు మనం చదువుకున్న దాని ప్రకారం ఏం చెప్పారండి? ఇదిగో మీ అందరికీ ఒక రాజుని నేను నియమిస్తాను అని చెప్పాడు. తర్వాత ఏం చెప్తున్నాను లూకా సువార్తలో? ఈయన ఎవరు కాదు, ఈ రాజు. ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు. ఎవరండి? నా కుమారుడిని. సాక్షాత్తు నా కుమారుడిని నేను ఏం చేస్తున్నానండి? మీ దగ్గర పంపుతున్నాను. ఏ విధంగా? ఏ విధంగా? ఏ విధంగా అండి? పరమ గురువు అనే. ఎలా? పరమ గురువు అనే. యోహాను సువార్త 8, 26. యోహాను 8, 26. తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాడు. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్తున్నారు? తండ్రి ఏమో నేను కుమారుని పంపించానని చెప్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పేసి తండ్రి గారు చెప్తున్నాడు. ఇప్పుడు కుమారుడు ఏం చెప్తున్నాడండి? నేను ఏదైతే చేస్తున్నానో ఆ సంగతులు ఎవరి నుంచి నేర్చుకున్నాట? తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎక్కడి నుంచి నేర్చుకున్నాను? తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అదే యోహాను సువార్త 7:16. యోహాను సువార్త 7. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వారిదే. ఏమి చెప్తున్నారండి? ఇప్పుడు అర్థమైందండి. ముందు ఏం చెప్పారండి? ఎహెజ్కేలు గ్రంథంలో నేను ఒక రాజును పంపుతున్నాను అని అన్నాడు. తర్వాత పాయింట్ ఏం చెప్పారండి? ఈయన నా కుమారుడు అని చెప్పాడు. ఆ కుమారుడు ఏం చేస్తున్నాడట?
బోధిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. ఈ బోధనని ఎవరు చెప్పారంటే తండ్రి దగ్గర నుంచి విన్న వీరు నీకు బోధించుతున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. మరి అంత గొప్ప పరమ గురువు గురించి మనం నేర్చుకోవాల్సిన విధంగా ఏముందో తెలుసుకున్నాం. పెన్లు ఉన్న వాళ్ళు, బుక్లు ఉన్న వాళ్ళు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ముందు పరమ గురువు అని మనం గుర్తించడానికి లక్షణాలు ఏంటి? అంతే కదా, పరమ గురువు అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటో నేర్చుకున్నాం. యెషయా గ్రంథము 30:21. పరమ గురువు ఏ విధంగా ఉండాలి అని అంటే యెషయా 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి. ఏం చెప్తున్నాడండి? సరే, యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే పరమ గురువు ఏ విధంగా ఉండాలంట? త్రోవలో నడిపేవాడిగా ఉండాలి. అంతే కదండి, గురువు అంటే మనల్ని మంచి త్రోవలో నడిపేవాడిగా ఉండాలి. అటువంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో ఏముందంటే ఇదిగో ఇతనే త్రోవలో నడిపేవాడు. రెండవగా గలతీయులు 2:20. గలతీయులు 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం. చాలా జాగ్రత్తగా క్లుప్తంగా వినండి. నేను ఇప్పుడు జీవించుతున్న ఈ శారీరక జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించాలంటే మనం ఈ విధంగా శరీరధారులుగా ఉన్నామంటే, ఇలా బ్రతికున్నామంటే ఎవరి వల్ల అంటే దేవుని వల్ల. ఆ విశ్వాసం అనేది నీకు ఉన్నప్పుడు మాత్రమే. మొదటిగా ఏం చెప్పాడండి? పరమ ఏ విధంగా ఉండాలి? త్రోవలు నడిపేవాడిగా ఉండాలి. రెండోది ఏం చెప్తున్నాడండి? విశ్వాసము. మూడోది చూద్దాం, ద్వితీయోపదేశ కాండము 29:29. ద్వితీయోపదేశ కాండము 29:29. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. చాలా మంది మనం చేసే క్రియలు ఏమి కూడా తెలియదు అని అనుకుంటాం, కానీ అన్ని కూడా తెలిసిపోతాయి. ఎవరికో తెలుసండి? పరమ గురువుకి. ఎవరికండి? పరమ గురువుకి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. స్కూల్లో పిల్లవాడు ఏ పెన్సిల్ పెన్ను ఫ్రెండ్ దగ్గర దొబ్బేసినప్పుడు అది తక్కువని తీసి ఏం చేస్తాడంటే నువ్వు ఎక్కడ తీసుకున్నా తెలుసు అని చెప్పేసి చెప్తాడు. సాధారణమైన మనిషిలో నుంచి వచ్చిన గురువే ఆ మాత్రం కనిపెట్టగలిగినప్పుడు గురువుకి పరమ గురువు ఎంతమంది గురువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరమ గురువు అయినటువంటి దేవుడు ఏం చెప్తున్నా తెలుసండి? నువ్వు ఏ క్రియలైతే రహస్యంగా చేస్తున్నావో అవన్నీ కూడా నాకు తెలుసు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈ క్రియలన్నీ కూడా నాకు తెలుసు, జాగ్రత్తగా ఉండు. నాలుగవది కీర్తనలు 73వ సంకీర్తన 24. నీ ఆలోచనల చేత నన్ను ఎవరి ఆలోచనల చేత ఎవరు నడిపిస్తాడండి? ఎవరి ఆలోచనల చేత ఎవరు నడిపిస్తాడు కదా? దేవుని ఆలోచనల చేత మాత్రమే మనల్ని నడిపిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు ఇక్కడ బ్రతికున్నావు, ఇక్కడ నువ్వు కూర్చున్నావు అంటే అది నీ సొంత కార్యమా నువ్వు అనుకుంటే అది నీ భ్రమే. ఎంతో మంది గతించిపోతున్నారు, కానీ నీకు ఇచ్చిన ఒక గడియ నువ్వు సద్వినియోగం పంచుకుంటున్నావా లేదా? ఏమంటాడండి? ఒకసారి మళ్ళీ చదవండి. కీర్తనలు నీ ఆలోచనల చేత, అంటే దేవుని ఆలోచనల చేత మాత్రమే నువ్వు ఇప్పుడు కదా బ్రతికి ఉన్నావు. జాగ్రత్తగా చూసుకో. ఐదవదిగా హెబ్రీ 12:29. హెబ్రీయులకు 12:29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తారంటే ఆ దేవుడు కరుణామయుడు కదా అనుకుంటున్నారేమో. జాగ్రత్త అండి. ఎలా ఉన్నాడంటే ఈ దేవుడు దహించు అగ్ని వంటి వాడు.
పైన చెప్పినన్నింటిలో కూడా జాగ్రత్తలో ఏ విధంగా ఉన్నాడండి? ఫస్ట్ ఏం చెప్పాడు? త్రోవలో నడుపుతాడు. ఏం చెప్పాడండి? త్రోవలో నడుపుతాడు. రెండోది ఏం చెప్తున్నాడు? విశ్వాసమును. మూడోది ఏంటండి? నీ రహస్యములు ఆయనకి మొత్తం కూడా తెలుసు. నాలుగోది ఏంటండి? నీ ఆలోచనలు మాత్రమే దేవుని వైపు ఉండాలి. ఐదవది ఏమన్నాడు? తస్మై జాగ్రత్త. పై 4 కనుక నువ్వు చేయలేదు అని అనుకుంటే ఇదిగో నీకు 5వ ఆప్షన్ ఏంటో తెలుసండి? పనికిరాని ఫలింపని ప్రతి మొక్కను నేను ఏం చేస్తానని చెప్తున్నాడు? నరికి అగ్నిగుండంలో పడేస్తానని చెప్తున్నాడు. నీ దేవుడు కూడా ఆ విధంగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి పరమ గురువు నుంచి మరెన్నో ఉన్నప్పుడు లోకానుసారంగా చాలా మంది గురువులు గురువు గురు 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 అని అంటారు. మనకి ఏమి తెలియదు మనమే పెద్ద మేధావులు అని అనుకుంటాం. ఏంటంటే మనకి ఏమీ తెలియదు మనం పెద్ద మేధావులు అని అనుకుంటాం. అట్లాంటి దేవుని వాక్యంలో మత్తయి సువార్త 23:10 చూడండి. మత్తయి సువార్త 23:10. మరియు మీరు గురువులని మరియు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు మీరు గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఎవరండి? గురువులు పాఠాలు చెప్పేవాళ్ళు గురువులు, ఏమన్నా కనిపెడితే గురువులు, నామకార్థ జ్ఞానాలు కలిగిన గురువులే. కానీ ఏం చెప్తున్నారు తెలుసండి? మీరు గురువులని పిలవబడవద్దు. ఎందుకు తెలుసంటే నీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చింది క్రీస్తు ఒక్కడే. ఇప్పుడు చెప్పండి, పరమ గురువు ఎవరండి? సర్వలోక గురువు క్రీస్తు ఒక్కడే. ఎవరండి? సర్వలోక గురువు క్రీస్తు ఒక్కడే. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం ఎవరండి? ఈ వాక్యం ఎవరు? క్రీస్తు గారు, దేవుడు. ఇటువంటి వాక్యాలు పెడదలో బట్టి నువ్వు ఏం చేస్తున్నావు అంటే త్రోవ తప్పుతున్నావు. ఏం చెప్తున్నావు? త్రోవ తప్పుతున్నావు. ఇదిగో నువ్వు త్రోవ తప్పుతున్నావు. సరే, నువ్వు త్రోవ తప్పకుండా ఉండడానికి ఇదిగో నేను పరమ గురువుని నేను వాక్యోపదేశంలోకి నడిపిస్తాను, లేదా నీ విశ్వాసంలోకి నడుపుతాను, నీ ఆలోచనలు మార్చుతాను. అప్పటికి వెళ్ళదా నేను అగ్నిగుండంలో పడేసి దహించేస్తానని చెప్తున్నాడు. ఈ లోక జ్ఞానాలను చూసి మనము ఎక్కడి నుంచి వచ్చిందో ఎంత జ్ఞానం అనేసి అంటాం కదా. దానికి ఎగ్జాంపుల్ చెప్తాం. యోగు గ్రంథము 28:1 అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉన్నామండి. పరమ గురువు గారు ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద, వాక్యము దేవుడే ఉండను. అట్లాంటి గొప్ప పరమ గురు జ్ఞానం గురించి అసలే ఏంటి చూద్దాం. యోగు 28:1. వెండికి గని కలదు. ఏంటంటే వెండికి మనం ఏం పెట్టుకుంటాం కదండి, ఉంగరాలు లేదంటే ఇతర. వెండికి ఏముందంట? గని ఉందంట. ఓకే. పుటము వేయు సువర్ణం అంటే ఏంటండి? బంగారం. వెండికంట గని ఉందంట, సువర్ణంకి ఏంటంట? స్థలము కలదంట. ఇనుమును మంటిలో నుండి తీయుదురు. ఇనుము మన తెలుసు కదా, ఇనుము ఎక్కడి నుంచి చేస్తారు? భూగర్భంలో చేస్తారు. ఎక్కడి నుంచి చేస్తారు? భూగర్భంలో. వెండికి గని కలదు, సువర్ణముకు స్థలము కలదు, ఇనుము మంటిలో నుండి తీయుదురు. రాళ్ళు కరిగించి రాగి చేయొచ్చు. మనుషులు చీకటికి అంతము కలుగజేయదు. అంటే ఏంటండి? ఈ లైట్లు ఇవన్నీ కూడా మనకి చిన్నప్పటి నుంచి ఉన్నాయండి. ఎలా వచ్చే మన పూర్వీకులు ఏం చేసేవారండి? నిప్పు, కథతోటి, కథ కొవ్వొత్తు, కథ ల్యాంపులు, ఈ జ్ఞానం ఎవరిచ్చారండి? దేవుడు. అది క్లారిటీగా చెప్తున్నాడు. ఏమన్నాడంటే మనుష్యులు చీకటి అంతయు గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకుచు. మనకి నార్మల్ గా రోడ్డు మీద ఏం కనిపిస్తుంది? 10 కిలోమీటర్లు తవ్వినా ఏం కనిపిస్తుంది? అట్లాంటివి కనిపించింది ఏంటంట? గాఢాంధకారంలోని రత్నములు కూడా మనం వెతికి తీసుకుంటున్నాం. నెక్స్ట్, వారు భూమి అంతముల వరకు సంచరించుదురు. ఆకాశం ఎంత ఉందో కొలిచేస్తున్నాం, భూమి గర్భం ఎంత ఉందో కొలిచేస్తున్నాం. అంత టెక్నాలజీ. కానీ ఏంటంట? ఇంకా ముందుకెళ్దాం. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగ
త్రవ్వుదురు. మనుషులు స్వరంగ త్రవ్వుదురు. అంతేనండి, మనుషులు ఏం చేస్తున్నారండి? స్వరంగము త్రవ్వుకుంటూ పోతున్నారు. నెక్స్ట్, వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు. పై సంచరించడం ఏంటండి? ఆకాశం పైన, మహాకాశము, ఇంకా ఇంకా దూరము, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం మనం. అయినా సరే ముందుగా అచ్చట వారు మానవులకు దూరముగాను ఇటు అటు అల్లాడుచున్నారు. వాళ్ళు ఎప్పుడో ఎవరండి విలియమ్స్ గారు ఏం చేశారనంటే చంద్రుడి మీదకి వెళ్ళారండి రాకెట్ లో. ఎక్కడికి వెళ్ళారు? చంద్రుడి మీద. భూమి మీద ప్రశాంతంగా ప్రేమ ఆప్యాయత కలిగి జీవించలేదు మనము ఏం చేద్దాం అంటే తాపత్రపడిపోయి ఎక్కడికి వెళ్ళి బ్రతకాలని కోరుకుంటున్నాం? చంద్రుడి మీదకి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి అక్కడ ఏం చేసిందంటే ఇక నీలోనే బ్రతకడానికి అనుకూలంగా ఉందని చెప్పేసి చెప్తున్నాము. మనిషి యొక్క ఊహ ఎంత చూడండి, తలంచుకోలేదు. నెక్స్ట్, భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళు ఉన్నవి. అదే కదండి సువర్ణమైన రత్నాలు అంటే డైమండ్స్ అంటారు కదా మనము. డైమండ్స్ అంటాం కదా, ఎక్కడి నుంచి వస్తాయండి? భూమిలో అడుగు 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 ఎక్కడికి వెళ్ళిపోతే దొరుకుతాయండి డైమండ్స్. అయినా సరే ఏం చేస్తా ఉన్నాడు కానీ మనిషి యొక్క తాపత్రయం చూడండి ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు. డేగ కన్నులు దాన్ని చూడలేదు. డేగ కన్నులు దాన్ని చూడలేదంటే మీకు అర్థమైందని అనుకున్నా. దేన్ని చూడకుండా ఆకాశంలో మహాకాశంలో నుంచి ఎగురుతున్న డేగ నేలపైన ఉన్న కోడి పిల్ల ఎక్కడ ఉందని చెప్పేసి వెతుక్కునే లోపు ఏం చేస్తుంది తెలిసి వచ్చి డేగ ఎత్తుకెళ్ళిపోతుంది. అంటే దాని కలి దృష్టి ఎంత షాక్ ఉంటుంది అంటే నడుచుకునేది కాదు, పరిగెట్టే కోడి పిల్ల అయినా సరే ఏం చేయగలదు? డేగ వచ్చి ఎత్తుకెళ్ళిపోగలదు. అయినా సరే మనం ఏం కనుగోలేకపోతున్నాము? దేవుని వాక్యము. ఇంకా ముందు కదా, గర్వము గల క్రూర జంతువులు దాని తొక్కలేదు. ఏంటండి? గర్వమైన క్రూరము గల చాలా ఉన్నాయి, అవంట తొక్కలేవంట. ఏం తొక్కలేదు? లాస్ట్ లో తెలుస్తుంది. నెక్స్ట్, సింహము ఆ మార్గమున నడవలేదు. ఎందుకంటే జంతువులన్నింటికి రాజు ఎవరండి? సింహం వస్తుందంటే అన్ని జంతువులకి ఏమవుతుంది? భయం వస్తుందండి. ఏమొస్తుంది? భయం వస్తుంది. అయినా సరే మార్గంలో వెళ్ళలేదంట. ఎవరు? సింహము. నెక్స్ట్, మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. పర్వతములను వాటి కుదుళ్ళ సహితంగా బోర్లా ద్రోయుదురు. కొండని చూస్తే ఒకప్పుడు ఏంటంటే రాయిని కూడా ఒక మాదిరి పెద్ద రాయి వేయడానికి భయం. ఇప్పుడు కొండని ఏంటంటే కింద నుంచి పెగిలించి వేసి ఒక కొండను తీసి ఇంకో కొండ దగ్గర పెట్టడానికి మనకి అతిశయోక్తి లేదు. అంటే మనిషి యొక్క జ్ఞానము ఎంత ఇదిగా అభివృద్ధి చెందింది చూడండి. బండలలో వారు బాటలు కొట్టుదురు. అంటే ఏంటండి? బండల్లో వారు బాటలు కొట్టుతారు అంటే ఏంటి? డ్యామ్లు అండి. ఎప్పుడు చెప్తున్నారు? యోగు గారు ఎప్పుడో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? బండల్లో బాటలు కొట్టుతారు అంటే ఏంటి? డ్యామ్లో, రివర్లో మనకు కావాల్సిన వాటర్లు, కరెంట్, ప్రాసెస్ ఇవన్నీ. నెక్స్ట్, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారులకు గట్టు కట్టుదురు. మరుగై ఉన్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. అసలు మారిపోయిన వస్తువును కూడా వెతకగలిగే శక్తి మానవుడికి ఉంది. కానీ ఇప్పుడు పైన చెప్పిన ఏంటండి? వెండికి, బంగారానికి భూమిలో కనిపించలేని, ఆకాశంలో భూగర్భంలో నీకు కనిపించలేనివి, కనిపిస్తున్నవి అన్నిటికి కూడా మార్గం ఉంది. కానీ చదవ. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? జ్ఞానం ఎక్కడ దొరుకుతుందండి? ఏంటండి? జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకును. స్థలం ఎక్కడ ఉన్నది? ఇవి కనిపించలేని కూడా నువ్వు వెతుకుతున్నావు తప్పించి గాఢాంతరకారమైన అంతరిక్షలు కూడా నువ్వు వెలుగు చేస్తున్నావు. కానీ ఏం లేదండి? జ్ఞానం లేదు. అందు గురించే ఒక మాట ఉంటది, బుద్ధి జ్ఞానము సర్వసంపద ఆయన యందు గుప్తమై ఉన్నది.
అట్లాంటి జ్ఞానం కోసం ఎంతమంది తాపత్రపడుతున్నాం ఒకసారి గమనించుకోవాలి. ఎందుకు ఈ వాక్యం అనగా కొలస్సీలు 1:15-17. కొలస్సీలు 1:15-17. ఆయన అదృష్ట దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు అదృశ్యమైనవి గాను సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సృజింపబడిను. సర్వము నువ్వు అనుకుంటున్న ఈ సర్వ సృష్టి, ఈ రాజ్యాలు, ఈ భూప్రపంచం ఇదంతా కూడా ఎవరిదండి? ఆయన ద్వారానే సమస్తం ఏం జరిగింది? సృజింపబడింది. ఏం జరిగిందండి? సృజింపబడింది. ఎవరి చేత? పరమ గురువు చేత. ఎవరి చేత? పరమ గురువు చేత. చెప్తున్నాను కదండి, వాక్యమును ఎవరైతే శ్రద్ధగా మనం ఏ విధంగా ఉన్నాము అని అంటే, కనులున్నా చూడలేని, చెవులున్నా వినలేని, కనులున్నా చూడలేని, చెవులున్నా వినలేని వాడను యేసయ్యా, చెదిరిపోయిన గూడును. ఎలా ఉన్నామండి? కన్నులు ఉన్నా సరే చూడలేకపోతున్నాం, చెవులున్నా సరే వెళ్ళలేకపోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. లెంట్లో ప్రతి ఒక్క రోజు కూడా ఒక అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏముందండి? ఏ విధంగా అయితే నీవు కన్నులున్నా చూడలేకపోతున్నావు, చెవులున్నా వెళ్ళలేకపోతున్నావో అటువంటి ఆ ప్రక్రియను మార్చుకోవడానికి 4 అంశాలు ఉన్నాయి. మొదటిది ప్రార్థన. ఏంటది? ప్రార్థన. రెండవది సిద్ధపాటు. మూడవది ప్రాయశ్చిత్తం. నాలుగవది మంచి పనులు. మొదటిది ఏంటది? ప్రార్థన. రెండవది సిద్ధపాటు. నాలుగవది ప్రాయశ్చిత్తము. నాలుగవది మంచి పనులు. దీని పైన 4 అన్నింటిలో కూడా మనం దేని ప్రాధాన్యత ఇస్తాము అని అంటే ప్రార్థన మాత్రమే. ఏంటంటే ప్రార్థన మాత్రమే నువ్వు ఏం చేస్తావు అని అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు. మరి మిగిలిన 3 వాటి గురించి ఎక్కడ నీ సిద్ధపాటు, ఎక్కడ నీ ప్రాయశ్చిత్తం, ఎక్కడ నీ మంచి పనులు? ఇవన్నీ కలిపితేనే నీ యొక్క జీవితానికి మార్పు. ఆ మార్పు కొరకే ఏం చేశాడండి యేసుక్రీస్తు వారు? ఏమని చెప్పారు మీకు? సర్వలోక గురువు క్రీస్తు ఒక్కడే. ఎవరండి? సర్వలోక గురువు క్రీస్తు ఒక్కడే. అందు గురించి ఏం చెప్పాడు మత్తయి సువార్తలో 23:10 మీరు గురువులని పిలవడవద్దు, క్రీస్తు ఒకడే గురువు. అటువంటి పరమ గురువు మనకు చెప్తున్న అంశాలు ఏం చెప్తున్నాడండి? నీవు ప్రార్థనా పూర్వకంగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, ఏం కలిగి ఉండాలి? పశ్చాత్తాపం కలిగి ఉండాలి, మంచి పనులు చేసే విధంగా ఉండాలి. ఇటువంటి పనులు చేసినప్పుడు మాత్రమే నువ్వు ఏం చేయాలంటే నిత్య జీవానికి అర్హుడు. అనుకుంటున్నావు కదా నీ దేవుడు కరుణామయుడు, ఎన్ని తప్పులు చేసినా సరే క్షమించే కరుణామయుడు, జాలి గుండె కలిగిన దేవుడు, నీ కొరకు రక్తం చిందించిన దేవుడు అని. కానీ ఇంకొక సైడ్ కూడా ఉంది దేవుడికి. ఏంటో తెలుసండి? మనిషి మార్పుకే దేవుని దీర్ఘశాంతం ఎంతో కాలం ఉండదు. నీ మార్పు కోసం దేవుడు చాలా ఓపిక పడుతూ ఉన్నారు. చెప్పిన కదా ఇందాక, ఫలింపని ప్రతి మొక్క నేను ఏం చేస్తానన్నాడు? నరికేస్తాను, అగ్నిగుండంలో పడేస్తాను అన్నాడు. కాబట్టి నీకు ఈ రోజు దొరికిన ఈ అవకాశాన్ని నువ్వు ఏం చేయాలంటే సద్వినియోగపరచుకో. ఏ రూపంలో? నీ పరమ గురువు అయిన యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఏం చేయాలండి? రక్షణ పొందడానికి సిద్ధపడు. ముగిస్తున్నానండి. 2 కొరింథీయులు 5:17. 2 కొరింథీయులు కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మనకి చాలా పరిచయమైన ఒక వాక్యం అండి. 2 కొరింథీయులు 5:17. ఎవరైనా సరే నువ్వు నిన్నటి వరకు నువ్వు ఏదో పాపం చేస్తున్నావా, దేవుడికి దూరంగా ఉన్నావా,
సరిగ్గా వాక్యం చదవట్లేదా, ప్రార్థన రావట్లేదా, సరే వదిలే. ఈ రోజు నుంచి అసలు నువ్వేం చేయాలి సార్? జాగ్రత్తగా నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని, నీ యొక్క సిద్ధుబాటు జీవితాన్ని, నీ యొక్క పశ్చాత్తాప జీవితాన్ని, నీ యొక్క మంచి పనులు చేసే జీవితాన్ని నువ్వేం చేయాలంటే అభివృద్ధి చేసుకునే జీవితంలో నువ్వు ముందడుగు వేసినప్పుడు మాత్రమే నీకేమవుతుంది? అది నూతన సృష్టి. ఏమవుతాయండి? నూతన సృష్టి. కాబట్టి ఏం చేయాలని మనము గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ ఏం చేశాడు మనకి? పరమగురు ఏం నేర్పుతానన్నాడు? త్రోవ నేర్పుతానన్నాడు. ఏమన్నాడండి? త్రోవ నేర్పుతాడు. రెండోది ఏంటి? విశ్వాసం నేర్పుతాడు. మూడవది నీ రహస్యములన్నీ కూడా ఆయనకు తెలుసు. నాలుగవది నీ ఆలోచనలు. నీకు ఒకవేళ నీ ఆలోచన లేదా, దేవుడు నీకు ఇస్తాడు ఆలోచన. నాలుగవది. ఐదవది, ఒకవేళ పొరపాటున పై 4 గోడలు చేయలేకపోతే ఏం చేస్తాడండి? దహించి వేస్తాడు. ఏం చేస్తాడు? దహించి వేస్తాడు. ఇటువంటి నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో మెరుగవడానికి, అభివృద్ధి పొందడానికి ఒకే ఒక మార్గము ఏంటంటే ఏంటండి? ఒకే ఒక మార్గము, ఇదొక్కటి మాత్రమే. ఏంటండి? ఇదొక్కటి మాత్రమే. ఒకసారి చూడండి, కొరింథీయులే 2 కొరింథీయులు 5:17. 2 కొరింథీయులు 5:17. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. నేను ఎందుకు అడిగాను తెలుసండి? మళ్ళీ నేను ఎందుకు అడిగాను తెలుసండి? ముగించేస్తాను అన్నాను కదా. లాస్ట్ ఏం చెప్పాను మీకు? త్రోవ, విశ్వాసము, ఆలోచన, ఇంకోటి ఏంటంటే దహించి పెట్టి చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు అడిగాను? ఇక్కడే ఇంకా చెప్పాను కదండి, కళ్ళులున్నా చూడలేను, చెవులున్నా వినలేను. నువ్వు 2 కొరింథీయులు 5:17 నువ్వు విన్నావా? నువ్వు చెప్పేవాడు. కాబట్టి ఇకపై నువ్వు ఏం చేయాలంటే నీ యొక్క జీవితాన్ని మార్చుకునే విధంగా బుద్ధి జ్ఞానము సర్వసంపద ఆయన యొద్దే గుర్తుమరైన. కాబట్టి ఈ పరమ గురువు అయిన యేసుక్రీస్తు ద్వారా నీవు రేపటి నుంచి అయినా సరే మారడానికి ప్రయత్నించాలని చెప్పేసి ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవుడికి, పాస్టర్ గారికి, సిఆర్ గారికి, శ్రీదేవానంద్ గారికి, కురుజీ అందరికీ కూడా బాగున్నాను.